అమరావతి రాజధాని ప్రాంతీయ అసమానతలపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అందరికీ సమానంగా ఉండాలని, కానీ ప్రస్తుతం ఒక ప్రాంతానికే పరిమితమై పనిచేస్తున్నారని ఆరోపించారు. అమరావతి ప్రజల రాజధాని కాదని, సాధారణ ప్రజలకు అక్కడ పనులు తప్ప భూమి కూడా దక్కదని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడిపోతే తెలంగాణ తరహాలో మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. డీసెంట్రలైజేషన్ విధానాన్ని హేళన చేయడం సరికాదని, అన్ని ప్రాంతాలకు సమానంగా నిధులు కేటాయించాలన్నదే తమ విధానమన్నారు. వంశధార ప్రాజెక్టుపై ట్రిబ్యునల్ తీర్పు తమ ప్రభుత్వంలో వచ్చిందని, ఇప్పుడు గెజెట్ వచ్చిన దాన్ని తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదని అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలను ఖండించారు. నేరడి బ్యారేజ్ కు వెంటనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రాంతీయ అసమానతలకు ఆజ్యం పోస్తే మరో రాష్ట్రం కోసం ఉద్యమం మొదలయ్యే పరిస్థితి వస్తుందని ధర్మాన హెచ్చరించారు. మీకు మనం చేస్తుంది ఒక విశాఖపట్నం మీరు రాజధాని పెట్టి మొత్తం డబ్బంతా విశాఖలో పెడతామని నేను ఒప్పుకోను. నేను అంగీకరించను. అలాగే కడపలో పెట్టేసినా నేను ఒప్పుకోను. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రపోజల్ ఇచ్చారని అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఇస్తే ఇవ్వచ్చు. అందులో కూడా డీసెంట్రలైజ్డ్ అప్రోచే ఉంది. ఒక 5-6 జిల్లాలకు సంబంధించినట్టు కనీసం అదేనా చేయండి అని అడిగారు. 20,000 కోట్లతో అయిపోయినటువంటి ప్రతిపాదన ఇచ్చారు. మీకు అవన్నీ వద్దు. ఆ 1,00,000 కోట్లలో చేయాలి. ఆ భూమిని అమ్ముకోవాలి. కోర్ క్యాపిటల్ ఎంత అండి మీరు పెడతారు?